నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నారా లోకేష్ గారు ఆయన ఏపీకి సంబంధించి ఐటీ శాఖ మినిస్టర్, అదేవిధంగా మిగతా శాఖలు కూడా చూస్తున్నారు. అలాంటి నారా లోకేష్ గారికి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఎనలేని స్పందన వచ్చింది ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఎంతోమంది ట్వీట్లు చేశారు, విషెస్ చెప్పారు, ఫోన్ కాల్స్ చేశారు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి క్రమంలో అనుకోకుండా ఊహించినటువంటి ఒక వ్యక్తులు కూడా ట్వీట్ చేశారు, బర్త్డే విషెస్ చెప్పారని చెప్పేసి ట్విట్టర్లో కావచ్చు, ఇదంతా కూడా జరుగుతుంది. అది జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ కూడా స్పందించారు. అయితే దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒక పొలిటికల్ లీడర్కి సినీ ఇండస్ట్రీ తరఫున ఇన్ని విషెస్ అనేది గతంలో ఏ పొలిటీషియన్కి రాలేదని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటి, ఆయన యువనేత చంద్రబాబు నాయుడు గారి వారసత్వాన్ని ఇప్పుడు పుచ్చుకున్న వ్యక్తిగా ఇప్పుడు మంచి గుర్తింపు పొందారు ఆయన. అంటే ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే ఆయన రియల్ నాయకుడు అని చెప్పొచ్చు. కానీ ఈ రియల్ నాయకుడు కాలేదు. నందమూరి వారసుల్లో సినిమా తెర మీద వెలుగుతారేమో అనుకున్నారు ఒకప్పుడు. కానీ ఈ నారా వారసుడిగా రాజకీయ రంగంలోనే ఈయన వెలుగులు విరజిమ్ముతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా జనవరి 23 తారీఖునే ఆయన పుట్టినరోజుని జూనియర్ ఎన్టీఆర్ విషయం చెప్పడం అనేది పెద్ద హైలైట్గా నిలిచింది. ఆయన ఇప్పుడు మేలో పుట్టినరోజు అయింది. కానీ ఒకప్పుడు మరి వీళ్ళ మధ్యలో గ్యాప్ ఏర్పడిపోయింది అనేది వార్తల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా విషయం చెప్పడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే లోకేష్ గారు రాజకీయాల్లో రాణించిన విధానం అయితే చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పాలండి. అయితే వాస్తవానికి ఇప్పుడు అందరు చర్చించుకుంటుంది ఏంటి అంటే, నారా లోకేష్ గారు ఇటు రియల్ హీరో కాకుండా రియల్ హీరో కింద మారారు. ఆయన స్పందన కావచ్చు, ఆయన పేదలకు చేసే హెల్ప్ కావచ్చు, అదేవిధంగా ఆయన స్పందించే తీరు కావచ్చు, రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా రియల్ హీరో కింద మారారని. వాస్తవానికి ఇందాక మనం ఈ వీడియో స్టార్ట్ కాకముందు జరిగిన డిస్కషన్లో కూడా వాస్తవానికి రియల్ హీరో కాబోతున్నాడు, గతంలో కొంత ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి అంటున్నారు. ఏంటి అంటే నిజంగా నారా లోకేష్ గారు హీరోగా రావాలని చెప్పి అనుకున్నారా, లేదంటే ఎవరైనా తీసుకొద్దాం అనుకున్నారంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు అనుకున్నారో లేదు తెలియదు, కానీ గతంలో బయటకు వార్తలు వచ్చినాయి. అప్పుడు చిత్రం సినిమా వచ్చిన రోజులు అవి, తేజ గారి డైరెక్షన్లో. చిత్రం తర్వాత తేజ గారు ఏ సినిమా చేయబోతున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు అనే చర్చ నడుస్తున్న టైంలో బయటకు ఒక లీక్ అయితే వచ్చింది. నారా లోకేష్ గారిని సినిమాలో తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు బయట అని ఒక వార్తలు వచ్చినాయి, స్ప్రెడ్ అయింది. నేను తేజ గారిని కలిసినప్పుడు అడిగి, అప్పుడు ఇంకా నితిన్ కూడా రాలా ఫీల్డ్లోకి. తేజ గారిని అడిగితే మొత్తానికి అయితే అటు నుంచి వచ్చిందో తెలియదు, ఇటు నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక ప్రపోజల్ అయితే వచ్చింది తేజ గారి దగ్గరికి. అంటే వచ్చిందనే మాట ఆయనే చెప్పారు, ప్రపోజల్ అయితే వచ్చింది అనే మాట చెప్పారు. ఎందుకంటే వాళ్ళ వీళ్ళు పక్క పక్కనే ఉంటాయట. మొత్తానికి సినిమాల్లోకి ఆయన మరి తేజ గారు కూడా కొత్త హీరోని వెతుకుతున్నారు. ఆయన ఉదయ్ నట ఎంకరేజ్ చేశారు, నితిన్ అలా తీసుకొచ్చారు కాబట్టి మరి ఈయన కూడా ప్రపోజ్ చేసి ఉండొచ్చు, తెలియదు మనకి. మొత్తానికి అయితే అట్లా ఈ పేరు బయటకు వచ్చింది అప్పట్లో. లోకేష్ గారు హీరో అవుతున్నారంట, సినిమా ఫీల్డ్కి వస్తున్నారట అని. నందమూరి ఫ్యామిలీలో ఆ వారసత్వంతో ఎవరైనా నమ్ముతారు కదా. నారా రోహిత్ గారు కూడా అట్లాగా ఉన్నారు కాబట్టి లోకేష్ గారు కూడా వస్తారేమో అని అప్పట్లో వార్తలు అయితే వచ్చినాయి, కానీ రాలేదు. కానీ రాజకీయ రంగంలోకి వచ్చారు ఆయన. సినిమా రంగంతో సంబంధం లేకుండా రాజకీయ రంగంలోకి వచ్చి మరి రాణించడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో 2024 ఎన్నికలు అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలుపొందడం కానీ, మరి ఆ హోదాలో ఐటీ మినిస్టర్గా ఆయన మెరుగులు మెరిపించడం కానీ, ఇవన్నీ కూడా ఇక ఆయన రాజకీయ పరిణతిని చాటి చెప్తుందని చెప్పొచ్చండి. అదే కాకుండా మనం చూసుకుంటే ఇందాక మీరు అన్నట్టు నందమూరి వంశంకి సంబంధించి తెలుగు ఇండస్ట్రీలో వారి యొక్క ఏంటి వాళ్ళు ఏం చేశారంటే, ఖచ్చితంగా అసలుకి ఆది నుంచి ఏదైతే ఉందో అటు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నందమూరి వంశం అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయనకు సంబంధించినటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో అటు హరికృష్ణ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కావచ్చు, ఇలాగ చూస్తున్నాం. సో నారా వారి దగ్గర నుంచి మీరు ఇందాక అన్నట్టు నారా రోహిత్ గారు తప్ప ఇంకెవరూ లేరు. సో నిజంగా గతంలో ఒక సినిమా ఛాన్సెస్ దొరికి వెళ్ళుంటే ఎలా ఉండేదంటే ఏం చెప్తారు? అసలు వెళ్ళుంటే అసలు నారా రోహిత్కి ఆలోచన ఎందుకు వచ్చింది తెలియదు. జనరల్గా వస్తే గిస్తే లోకేష్ గారికే రావాలి, సినిమా ఫీల్డ్ వెలగాలనే ఆలోచన. ఎందుకంటే నందమూరి వారసత్వం కాబట్టి. ఎందుకంటే పురంధేశ్వరి గారు ఎన్టీ రామారావు గారి రూపురేఖలు పుణికి పూసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భువనేశ్వరి గారేమో గారాల పుత్రిక అని చెప్తారు ఎన్టీ రామారావు గారికి. వారసత్వంతో వీళ్ళు సినిమా రంగంలో ఎంకరేజ్ చేయొచ్చు, కానీ మరి ఇంట్రెస్ట్ లేదో తెలియదు, కానీ చదువు మీద ధ్యాస పెట్టడమో తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన అడుగుజాడలు అటువైపు వెళ్ళిపోయినాయి.
ఎవరు ఊహించిన విధంగా నారా రోహిత్ మాత్రం అవును సినిమా రంగానికి వచ్చారు, అవును ఆయన రాణించారని చెప్పొచ్చు. ఇప్పుడు హిట్లు కూడా మంచి హిట్లే ఉన్నాయి ఆయనకి, మొదటి నుంచి కూడా డిఫరెంట్ స్టోరీ చేయటం కానీ అలా ఆయన వెళ్ళారు. ఈయన మాత్రం రాజకీయంగా చాలా మరి తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థాయికి ఎదగటం అనేది కూడా మామూలు విషయం కాదు. అవును. సో అదే కాకుండా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే 43వ పుట్టినరోజు చేసుకున్నటువంటి ఒక నారా లోకేష్ గారు ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఇంత భారీ స్పందన రావడం, మహేష్ బాబు గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా పెద్దలు, సినీ పెద్దలందరూ కూడా విషయం చెప్తున్నారంటే ఇప్పుడు ఎలా చూడండి, అంటే రియల్ హీరో కాకుండా రియల్ హీరో అయ్యారు. సో ఇప్పుడు ఈ యొక్క స్పందనని ఎలా చూడాలంటారు? అంటే ఎన్టీ రామారావు గారి మనవడుగానే చూస్తారండి సినిమా ప్రముఖులందరూ కూడా. ఆ విషయస్ అన్ని కూడా సినిమా ప్రముఖులందరూ మహేష్ బాబు గారు చెప్పినా లేకపోతే ఇంకొకరు చెప్పినా ఎన్టీ రామారావు గారిని దృష్టిలోనే పెట్టుకుని చెప్తారు, ఎక్కువ ఆ మనవడుగానే చూస్తారు ఎవరైనా సరే. ఇంకొకటి ఏంటంటే నారా లోకేష్ గారి మన లైఫ్ని 43 ఏళ్ల వయసును చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వయసు, లోకేష్ గారి వయసు ఇంచుమించు ఒకటే. 14 రోజుల్లోనే అవును ఇంచుమించు ఒకటే. మరి ఆ పార్టీ బాధ్యతల్లోకి ఈయన రావటం కూడా అది దైవ నిర్ణయం అనుకోవాలి, అది కాకతాళీయం అని కూడా లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తన 82లో పార్టీ పెట్టి ఆ పార్టీని మరి వెంటనే అధికారంలో తీసుకురావడం కానీ, అన్నాళ్ళ పాటు పరిపాలించడం కానీ, మళ్ళీ వాళ్ళకి దాన్ని కంటిన్యూ చేయడం బాబు గారు, మళ్ళీ ఆయన మనవడు ద్వారా ఈయన మళ్ళీ అదే వయసులో ఉన్న మనవడు కీలక బాధ్యతల్లో ఉండటం కానీ, రేపు పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినా దానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా మనం లోకేష్ గారిని చూడాలి. కానీ ఏదైనా కానీ ఆయన ఎంచుకున్న మార్గం అయితే కరెక్టే అని చెప్పాల్సి వస్తుంది. సినిమా రంగానికి వస్తే ఆయన జీవితం ఎలా ఉండొచ్చు మనం చెప్పలేం, కానీ రాజకీయంగా ఆయన రావడం కూడా కరెక్ట్ నిర్ణయం జరిగింది అనిపిస్తుంది. సో చూద్దాం సార్, వాస్తవానికి నారా లోకేష్ గారు అటు రియల్ హీరో కాకుండా ఇప్పుడు రియల్ హీరో అయితే అయిపోయారు. అటు తెలుగు సినీ ఇండస్ట్రీని కూడా ఆయన కనుసన్నల్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.